ఈ వీడియోలో మీకు మా పాప వేసుకునే ఈ కుర్తీ అనేది కంప్లీట్గా కటింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 to 12 ఇయర్స్ మెజర్మెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. కొలత డ్రెస్ ఉంటుంది కదా, దాంతో నేను కటింగ్ అనేది షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్కి కీ హోల్ పెట్టాను అనమాట. అలానే క్యాన్వాస్ పేపర్తో నెక్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూస్తే ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. టెన్ టు 12 ఇయర్స్ లేదా 11 ఇయర్స్ పిల్లలకైనా ఈ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. లైనింగ్ వచ్చేసి ఒక 1 మీటర్, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకున్నాను నేను. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అయితే సరిపోతుంది, బట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక ఎల్బో హ్యాండ్స్ కాబట్టి, అంటే కొంచెం పొడుగు హ్యాండ్స్ కాబట్టి 1.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే సైడ్లో కొంచెం జాయింట్స్ పడతాయి అనమాట లైనింగ్కి మాత్రమే. అందుకే ఆ జాయింట్స్ అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ క్లాత్ ఎంత ఉంది, ఒక 1 మీటర్కి ఒక జస్ట్ 2 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. సో 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది నేను చెప్పే మెజర్మెంట్. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అనమాట. మీరు లైక్ చేస్తే ఇంకా కొత్త కొత్త మోడల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. నేను చెప్పే ప్రాసెస్ సేమ్ మీరు కూడా కొలత టాప్ తీసుకొని ఇదే మెథడ్లో కట్ చేసుకోండి. చాలా బాగా అర్థమవుద్ది అనమాట. నేను చెప్పే మెథడ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది నేను చూపించే మెథడ్ అనేది. ఇప్పుడు కొలత టాప్ తీసుకొని స్టార్టింగ్ నుంచి టాప్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టాప్ లెంత్ వచ్చేసి పైనుంచి చెక్ చేసుకోవాలి. 28 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. పైన కింద ఖర్చు పెడతాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత కింద ఒక 1 ఇంచు ఖర్చు కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద మనం మడత పెట్టి కుడతాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే ఇలా చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి. ఇలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు టాప్ లెంత్ చెక్ చేసుకోవాలన్నమాట. మన టాప్ ఎంత అయితే ఉందో అంత ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఖర్చు కోసం వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా క్రాస్లేమీ లేకుండా మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కదా. సో ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ 2.5కి మార్కింగ్ చేస్తున్నాను. అంటే 10 to 12 ఇయర్స్ పిల్లలకి నెక్ విడ్త్ 2.5 సరిపోతుందన్నమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 అలానే షోల్డర్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలత టాప్లో చెక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు నేను కొలత టాప్లో నడుము లూజ్ ఎంత తీసుకోవాలి, హిప్ లూజ్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ ఎంత తీసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి 5.5 లేదా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర. అలానే మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ హిప్ లూజ్ ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. మన కొలత టాప్లో కట్స్ ఉంటాయి కదా, అక్కడ చెక్ చేసుకోవాలి హిప్ లూజ్ అనేది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 6 ఇంచెస్ అలానే 11 ఇంచెస్ నడుము దగ్గర ఒక మార్కింగు. అదేవిధంగా చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకోవాలి. 16 ఇంచెస్ వచ్చిందనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి. వచ్చింది కదా. టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 16ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ దగ్గర మార్కింగ్ చేస్తాం కదా, ఐడియా కోసం 5.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే 5.5కి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్నపిల్లలే కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందన్నమాట. సో 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్ ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కొలుచుకున్నాం కదా, 16 ఇంచెస్ వచ్చింది. 16లో హాఫ్ 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట కొలత టాప్లో. ఇప్పుడు పైనుంచి నడుము లూజ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా 11 ఇంచుల దగ్గరికి, అక్కడ చెక్ చేసుకోవాలన్నమాట నడుము లూజు. ఇప్పుడు 14 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 14ని టేపును ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుంటే 14లో హాఫ్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హిప్ లూజు పైనుంచి హిప్ కట్స్ ఎక్కడ పెట్టామో అక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి హిప్ లూజ్ వచ్చేసి మనం కొలత టాప్ ఇలా తీసుకొని కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ హిప్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నట్టు. ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసి 17.5 ఇలా చెక్ చేసుకోవాలన్నమాట కట్స్ దగ్గర. ఈ లూజ్ వచ్చేసి 17.5 వచ్చింది. దాంట్లో హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలన్నమాట హిప్ దగ్గర మాత్రం. 2 ఇంచెస్ అలా పెట్టుకుంటే ఖర్చు దగ్గర కట్స్ అనేవి సరిగా రావన్నమాట. సో 1 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా కట్స్ దగ్గర. నడుము దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ దగ్గర 2 ఇంచెస్, నడుము దగ్గర 2 ఇంచెస్ ఖర్చు, అలానే హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి నడుము లూజ్ ఎంత పెట్టుకోవాలంటే పైనుంచి 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది. 14 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో హాఫ్ 7కి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి 7 ఇంచెస్. అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడికైతే. మీకు ఇలాంటి స్కేల్ లేకపోతే ఇలా కర్వ్ స్కేల్ తీసుకుంటే కనుక మీకు షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు నార్మల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ అది ఉంటే కనుక కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేప్ మార్కింగ్ అనేది కరెక్ట్గా రాదు కదా, సో అది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కింద గేర్ వచ్చేసి కొలత టాప్లో కింద గేర్ ఎంత ఉందో అక్కడ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కింద ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కొలత టాప్ ఒకసారి తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన ఒక హాఫ్ ఇంచ్కి వదులుకుని నేను చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది మార్కింగ్ అనేది. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్ చేసేటప్పుడు ఫిట్గా ఉంటుంది అనమాట. సో మొత్తం కట్ చేసేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే అర్థమవుద్ది అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను కదా, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట మీకు. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా కట్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఇంతే.
ఇలా మొత్తం కట్స్ ఇచ్చేసిన తర్వాత లైనింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాం కదా, కింద హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ అనేది తక్కువగా ఉండాలి. సో ఇలా నేను చూపిస్తున్నట్టు లైనింగ్ 2 ఇంచెస్ తక్కువగానే తీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఈ లైనింగ్ అనేది క్లాత్ తక్కువగా ఉందని. సైడ్ ఒక 2 ఇంచెస్ జాయింట్స్ పడతాయి. ఈ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. తక్కువ క్లాత్లో కూడా అడ్జస్ట్ చేసుకునేలాగా నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. క్లాత్ తక్కువలో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ అనేది చూపిస్తున్నాను మీకు. బ్యాక్ నెక్ వచ్చేసి కొలత టాప్లో ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. 3.5 ఉంది. ఇక్కడ నేను 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుని నెక్ వెడల్పు 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 3.5 ఉంది కదా, బ్యాక్ డీప్ వచ్చేసి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి అయితే మార్క్ చేసుకొని 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ డీప్ వచ్చేసి ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ విడ్త్ పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 అయితే పెడుతున్నాను. కింద వెడల్పు వచ్చేసి ఇలా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అనేది నీట్గా ఇవ్వాలన్నమాట. సో ఇలా చూపిస్తున్నట్టు నీట్గా రౌండ్ షేప్ ఇచ్చి సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఈ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ ఇలా చూపిస్తున్నట్టు వదిలేస్తే నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. సో ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది, డీపు 4 ఇంచెస్ ఉంది కదా. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఒక 2.5కి నెక్ వెడల్పు పెట్టుకున్నాం ఇందాక, సేమ్ అంతే విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 4.5కి నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. అదేవిధంగా నెక్ వెడల్పు వచ్చేసి 2.5కి మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్కి స్టార్ నెక్ పెడుతున్నాను అనమాట. ఇలా 1.5కి మార్క్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటే స్టార్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా నేను చూపిస్తున్నట్టు టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే రౌండ్ షేప్ రావడానికి ఒక 1/2 ఇంచు ఇలా లైట్గా కరువు తిరగడానికి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కరువు తిరిగినట్టు స్టార్ నెక్ లాగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా పైన కూడా సేమ్ ఇంతే అన్నమాట చూపిస్తున్నట్టు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా స్టార్ నెక్ అయితే బాగుంటుంది అనమాట. హై నెక్లా ఉంటుంది ఈ నెక్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎంత ఉంది, 4.5 ఉంది కదా. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్కి పోతుంది. సో మన స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు 4.5 వస్తుంది అనమాట. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ సైడ్లో కొంచెం ఇలా కట్ చేసుకుని చూపిస్తున్నట్టు 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా కీ హోల్ విత్ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకొని 7 ఇంచెస్కి
హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ ఎంతైతే ఉందో డ్రెస్ హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టు స్కేల్తో డ్రా చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలా రౌండ్ తిరగడానికి ఇప్పుడు రౌండ్ షేప్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. 7.5 ఉంది కదా, ఇదే 7.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకుంటే ఇలా రౌండ్ షేప్ ఇవ్వడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటే ఇలాంటి ఒక కర్వ్ స్కేల్ తీసుకుని హ్యాండ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్, ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి షేప్ అనేది. అలా తెలియదు అనుకుంటే స్టార్టింగ్ నుండి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఆర్మ్ డౌన్ కోసం ఆర్మ్ రౌండ్ కర్వ్ షేప్ ఇలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు పైన పఫ్ కోసం 2.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. క్లాత్ అంతే ఉంది కాబట్టి నేను అంతే పెడుతున్నాను, ఒక 2.5కి. అలానే 2.5 సైడ్లో ఫ్రిల్స్ కోసం 2.5కి మార్కింగ్ చేస్తున్నాను, లూజ్ కూడా. ఇలా మొత్తం పైన ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి లైట్గా ఇలా కర్వ్ ఇవ్వాలన్నమాట. ఫ్రిల్స్ కోసం పఫ్ పెడతాం కదా, దానికోసం ఇలా చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ ఇవ్వాలన్నమాట. ఇలా దాంట్లో కలిపిస్తే ఫ్రిల్స్ అనేవి ఒక 3-4 ఫ్రిల్స్ అయితే వస్తాయన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. కింద లూజ్ కోసం 2.5కి మార్క్ చేసుకుని మనం అక్కడ కుర్తు కోసం అలా మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాని మీద నీట్గా మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ఇక్కడ టక్స్ కనుక ఇస్తే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ ఒకసారి మీకు క్లారిటీగా ఇంకోసారి చూపిస్తున్నాను, ఎందుకంటే అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా క్లారిటీగా చూస్తే మళ్ళీ ఇంకోసారి మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి 7.5కి మార్క్ చేసుకున్నాం కదా, సో ఇలా చూపిస్తున్నట్టు 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్ అనేది. పైన పఫ్ కోసం 2.5కి సేమ్ ఇందాకలానే పఫ్ హ్యాండ్స్కి మార్క్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్లాత్ మీద మీకు సరిగా అర్థం అవ్వలేదని చెప్పి నేను ఈ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను మీకు. సో ఇలాగా 2.5కి లూజ్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ కుర్తీ కోసం 1.5 క్లాత్ అయితే సరిపోతుంది అనమాట మీకు పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి వాటికి. సో మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా హ్యాండ్స్కి కీ హోల్ పెడతానని. స్టార్టింగ్ నుంచి ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని 3.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. కీ హోల్ రౌండ్ షేప్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ కోసం చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. చెప్పేదానికన్నా మీకు చూపిస్తేనే ఈజీగా అర్థమవుద్ది అనమాట. సో ఇలాంటి కర్వ్ స్కేల్ ఒక స్కేల్ తీసుకొని ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. లైట్గా 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మరి 1 ఇంచ్ అనుకోండి కీ హోల్ అనేది బ్రాడ్ ఎక్కువైపోద్ది, అంత లుక్ బాగుండదు అనమాట. సో 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో పీస్ అనేది కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కాబట్టి 2 పీసులు అనేవి ఇలాంటివి కట్ చేసుకోవాలి. సో ఇలా అనమాట. స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ కుర్తీ కటింగ్ అనేది.
సో బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్కి కూడా కీ హోల్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అవి అన్నమాట. ఈ కుర్తీ కటింగ్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇది జీన్స్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టాప్ అనేది. అందుకే హై నెక్ పెట్టామన్నమాట. నెక్స్ అనేవి మరి కిందకి పెడితే అంత జీన్స్ మీద వాటి మీద వేసుకోవడానికి బాగుండదు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.